తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీలో నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు మచ్చా దొరస్వామి నాయుడు చేశారు. పాకాల పంచాయతీలో నిధులు దుర్వినియోగమైనట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేచీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించి తిరుపతి కలెక్టర్ తెలియజేయగా వారు డిఎల్పీఓకి ఎండార్స్మెంట్ చేశారు. దీనిపై డిఎల్పీఓ సురేష్ నాయుడు బుధవారం పాకాల గ్రామ పంచాయతీని విచ్చేసి విచారణ చేసి నివేదిక కలెక్టర్ తెలియజేస్తామని, అలాగే ఫిర్యాదుదారుడు మచ్చా దొరస్వామి నాయుడు కూడా అడిగిన సమాచారం అందజేస్తామని అన్నారు. దొరస్వామైనటువంటి పాకాల గ్రామ పంచాయతీ చెందినటువంటి వ్యక్తి పంచాయతీ పరిధిలో నిర్మించబడినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ మీద వివిధ రకాలుగా ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము నేను ఇక్కడికి విచారణకు రావడం జరిగింది. విచారణలో భాగంగా ఏమంటే యాక్చువల్గా వచ్చినప్పటికీ ఆ ల్యాండ్ క్లాసిఫికేషన్ యాక్చువల్గా గ్రామ పంచాయతీకి చెందిందా కాదా అనే దాని మీద పూర్తిగా వచ్చి సేకరించిన పిదప కట్టినారా లేదన్నటువంటిది ఒక అలిగేషన్స్ పూర్తిగా మళ్ళీ అగైన్ నా ముందు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామ పంచాయతీలో నుంచి గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి అయితే ప్రస్తుతం పనిచేసిన పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా సర్పంచ్ గారు అందరూ రావడం అయింది. వాళ్ళ దగ్గర కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించుకునేసేసి అదేవిధంగా పిటిషన్ దారి ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని కూడా దాన్ని కూడా బేస్ చేసుకునేసేసి మరి ఈ గ్రామ పంచాయతీలో ఆ పనికి సంబంధించినటువంటి రికార్డులు కూడా పూర్తిగా పరిశీలించిన పట్ల పూర్తి నివేదిక మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కలెక్టర్ గారు దీని మీద ఫైనల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.